బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కరెక్టేనా? ముందుగా బిగ్ బాస్కి స్వాగతం సుస్వాగతం. మీ ముందు ఎంతోమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పాత వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. దయచేసి చూడండి, చాలా చక్కగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. చిట్టి పిక్కిల్స్ వచ్చింది అంటే సమాజంలో నెగిటివిటీ చాలా స్ప్రెడ్ అవుతూ ఉంది. నెగిటివిటీ ఉన్న వాళ్ళనే బిగ్ బాస్లోకి తీసుకుంటున్నారు. అది ఎందుకు అంతే. చిట్టి పిక్కిల్స్ నెగిటివిటీ కావాలి. నెగిటివిటీ ఉంటే అంటే అన్న బిగ్ బాస్ చాలా చక్కగా ఉంటుందన్న, వైల్డ్ కార్డ్ చాలామంది వచ్చారంటే వినరు, జనాలు వినరు. రీతు చదువు మస్తు తిడుతుండ్రా బాబు, వీడు సూపర్ తిడుతున్నా, సూపర్ 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 అని చెప్పి కామెంట్లు పెట్టి ఆ స్పైన్ అంటే నెగిటివిటీ దగ్గర టైం ఎక్కువ కేటాయిస్తాను అన్నమాట జనాలు. అలాగే చిట్టి పికిల్ని ఆమె ఏదో ఒక వ్యక్తిని ఏదో దూషించింది మాట్లాడి, అంటే పికిల్స్ కూడా కొనలేని ఒక వ్యక్తి నువ్వు అని చెప్పి. అయితే నిన్ను జడ్జ్ చేయడానికి నేను ఎవరు? నువ్వు ఒక యాంకరు, నేను రివ్యూ చెప్పడానికి వచ్చాను, ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. భయ నువ్వు ఇంతే ఉంటావు, ఇంక యాంకరింగ్ చేసుకొని బతుకే. నేను ఎవరు అసలు? నిన్ను జడ్జ్ చేయడానికి నేను ఎవరు? అలాంటి నెగిటివ్ అంటే వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి ఏంది అసలు అర్థం కావట్లేదు నాకు అది. అంటే నెగిటివిటీ చేస్తేనే లోపల తీసిపోతారా? పొలిటీషియన్ అంట ఆమె, ఎవరు మాధురి, ఏమో తెలియదు, నాకు కూడా తెలియదు. ఆమె అయ్యా నా పేరు తెలీదా నీకు అని చెప్పి దమ్ము శ్రీజ బయట పంపించుండు. అది నిజమా? ఆమె వల్లనే వెళ్ళిందంట. నాకైతే అది అనిపిస్తుంది. మళ్ళీ అంటే ఒకటి బెలూన్స్ జనాలు ఉన్నారు, బెలూన్స్ అయితే పడగొట్టారు, ఓకే నువ్వు స్టేజ్ మీదకి వచ్చాయని చెప్పారు. ఒక ఏవీ కానీ లేదంటే ఒక ఎడిటింగ్ చేసి ఓకే ఇది ఇంతమంది నేను ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు, నామినేషన్ చేయాలనుకుంటారు, ఏంటి సంగతి అని చెప్పి ఎవరు చెప్పలేదే. ఆ ఎడిటింగ్ లేదు, బయటికి ఉన్నట్టుండి నువ్వు బెలూన్స్ కొడితే అవి చాలాసార్లు జరిగాయి. అంటే నేను నీ వైపు ఉంటాను, నా వైపు ఉంటాను, చాలాసార్లు జరిగాయి. అప్పుడెప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయలేదే, ఇప్పుడు ఎందుకు చేశారు ఎలిమినేషన్? అన్ఫేర్ ఎలిమినేషన్ భయ్య. దమ్ము శ్రీజ అయితే అన్ఫేర్ ఎలిమినేషను, ఇది మాత్రం పక్కా. ఆమెను ఎందుకు అసలు తీసేయడం అనేది చాలా బాధాకరం. అంటే చాలా మెంబర్స్ ఇన్నయ్యర్ని అవుట్ చేశారు ఆమెని. మంచి గేమింగ్ పరంగా గేమింగ్ ఆడుతుంది, ఎంటర్టైన్మెంట్ పరంగా ఇమ్మాన్ గారితో గేమింగ్ మొత్తం అంతా మంచిగుంది. అసలు ఏం జరిగింది అక్కడ తెలియకుండా తీసేస్తే ఈ పద్ధతి కాదని నేను అంటాను అన్నమాట. రీఎంట్రీలు ఉండవు భయ్య, చెప్తాను కదా. రీఎంట్రీలు ఉంటే ఇంకా బిగ్ బాస్ కామెడీ అయిపోతుంది అనమాట మొత్తం. అంటే సినిమా తీసుకొచ్చి సగం పెట్టి మళ్ళీ లాస్ట్లో సస్పెన్స్ థ్రిల్లర్ ఇస్తారుగా, ఓకే ఇది సింక్లో ఉందని చెప్పి అట్లా ఇవ్వడానికి అవ్వదనమాట. తీసేయడం జరిగింది. నాకైతే ఫీల్ అయిపోయా. ఎందుకంటే దమ్ము శ్రీజ గారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మానుల్ అన్న, బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ఇన్ బిగ్ బాస్ 9. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మానుల్ అన్న, దాని తర్వాత రీతు, దాని తర్వాత రాము రాథోడ్, దాని తర్వాత సుమన్ శెట్టి, దాని తర్వాత మనకి ఇంకా నాకు అనిపించింది డిమాండ్ పవన్. ఓకే ఫైన్, వీళ్ళంతా బాగా నచ్చారు. దమ్ము శ్రీజాని ఎందుకు తీసేశారు ఫస్ట్? అది ఫస్ట్ పాయింట్. వీళ్ళంతా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నారు, ఎంటర్టైన్ పరంగా అందిస్తూ ఉన్నారు, ముందుకెళ్తా ఉన్నాయి, అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఎవరితో లవ్ స్టోరీ? అది మామూలు ట్రాకింగ్ నడుపుతారు, అది వేరే విషయం అనుకోండి. స్క్రిప్టెడే, ఎవ్రీథింగ్ స్క్రిప్టెడ్. అక్కడ ఇమ్మాల్ నన్ను ఉన్నాడు, తనుజా గారితో లవ్ స్టోరీ, ఓకే ఫైన్. ఈమె డిమాండ్ పవన్, రీతు, మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఆమె కూడా కాసేపు నడిపింది, అది వేరే ప్రత్యాపరం అనుకోండి, అది వేరే విషయం. అది నడుస్తూ ఉంది. ఎలిమినేషన్ కొత్త కోచ్లను తీసిస్తే మీరు నాకు తెలిసి ఆమె ఎవరు గట్టిగా వస్తుంది, అరుగుతుంది. పొలిటీషియన్ అయినా కావచ్చు, చెయ్యాలి, మనమే చేయాలి. నామినేషన్ పెట్టిద్దాం, అదేం పెట్టిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం అనమాట. లోపలికి వెళ్ళి మన మాస్క్ మీద వెళ్ళారు ఆయన, గొప్ప వ్యక్తి. అరే ఏంట్రా నువ్వు, నేను ఫుడ్ తిన్ను అంటే ఎవరు? ఫుడ్ తిన్ను అంటే ఎవరు? నాకు మాస్క్ మీద 2 లాగా ఏమనిపిస్తుంది. ఎవరు కొత్త వచ్చింది కదా, అందరి మీద అరుచుడు, మాట్లాడాలి నీట్గా. లోపల ఎన్నో ఉంటాయి. వచ్చి ఓకే ఫుడ్ తినట్లేదు, కర్రీని తీసుకున్నాను, ఆ ఫుడ్ దివ్య ఫుడ్ కుక్ నడిచిందిగా, కొంచెం కర్రీ వేసుకున్నాను, ఇంత వేసుకున్నాను, ఏం మాట్లాడతాను అని చెప్పి అలా మాట్లాడడం కాదు కదా. నీట్గా డిస్కషన్ చేద్దాం, ఇది ఇలా వెళ్దాం, ప్రాసెసింగ్లో వెళ్దాం. గట్టిగా అరిస్తే ఏమవుతుంది? మీరు ఏదో క్వశ్చన్ అడిగా అని చెప్పి నన్ను ఎందుకు అడిగినావు నువ్వు అంటే బాగుంటుందా? ఓకే అన్న, ఓకే నాకు తెలియదు అన్న అని చెప్పి బాగుంటుందా? లేదు చెప్తే బాగుంటుందా? దిస్ ఇస్ నాట్ రైట్ వే కదా. అది చూడ వద్దు, మనం డిస్కషన్ చేసి బాగా నడుద్దాం అంతే, అంతమించి ఇంకేం లేదు.